దివంగత పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ కు చెందిన ది నెవర్లాండ్ ఎస్టేట్ ను విక్రయించారు. జాక్సన్ మాజీ స్నేహితుడు బిలియనీర్ రోస్ బుర్కిలీ లాస్ ఒలివోస్లోని ఈ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. జాక్సన్ మరణం తర్వాత నెవర్లాండ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సైకామోర్ వ్యాలీగా దీనిని రీబ్రాండ్ చేశారు. దివంగత పాప్ గాయకుడు మైకేల్ జాక్సన్ కు చెందిన కాలిఫోర్నియాలోని ది నెవర్లాండ్ ఎస్టేట్ ను ఆయన మాజీ స్నేహితుడు రోన్ బుర్కిలీ కొనుగోలు చేశారు. దీనికోసం ఆయన $22 మిలియన్ చెల్లించారు. 2700 ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్ విలువను 2016లో $100 మిలియన్ లెక్కగట్టారు. ఆ తర్వాత కూడా పలు మార్కెట్లలో విక్రయానికి ప్రయత్నించి విలువ లెక్కించారు. గతేడాది దీని విలువ $31 మిలియన్ అంచనా వేశారు. వాస్తవానికి జాక్సన్ దీనిని 1987లో $19.5 మిలియన్ కొనుగోలు చేశారు. పీటర్ పాన్ స్టోరీలోని ఊహాత్మక ద్వీపం గుర్తుకు వచ్చేలా నెవర్లాండ్ అని పేరు పెట్టారు. ఈ ఎస్టేట్ ను జాక్సన్ అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దాడు. దీనిలో ఎంటర్టైన్మెంట్ కాంప్లెక్స్, జూ, మూవీ థియేటర్, డాన్స్ స్టూడియో వంటివి ఏర్పాటు చేశాడు. 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన ఇంటిని నిర్మించారు. డిస్నీ స్టైల్లో ట్రైన్ స్టేషన్, ఫైర్ హౌస్, ధాన్యాగారం వంటివి ఇక్కడ ఉన్నాయి. తరచూ ఇక్కడ పిల్లలు, కుటుంబ సభ్యులతో జాక్సన్ సరదాగా గడిపేవాడు. 1990-2000 మధ్యలో పలు దర్యాప్తులు, వివాదాలకు కూడా ఇది కేంద్రమైంది. ఇదే సమయంలో పిల్లలతో జాక్సన్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2005లో కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో లాస్ ఏంజల్స్లోని ఇంటికి జాక్సన్ మారిపోయాడు. ఆ తర్వాత నెవర్లాండ్కు ఎప్పుడూ తిరిగి రాలేదు. 2009లో జాక్సన్ కన్నుమూశాడు. జాక్సన్ మరణం తర్వాత నెవర్లాండ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సైకామోర్ వ్యాలీగా దీనిని రీబ్రాండ్ చేశారు.